ఇటీవల రిలీజ్ అయిన లిటిల్ హార్ట్స్ సినిమా ఘన విజయాన్ని సాధించింది. మౌలి తనూజ్, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రాన్ని సాయి మార్తాండ్ దర్శకత్వంలో ఆదిత్య హాసన్ నిర్మించారు. బన్నీవాస్, వంశీ నందిపాటి తమ బ్యానర్స్ ద్వారా గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన లిటిల్ హార్ట్ సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరీ ఈవెంట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నేను సింగర్ ఏంటి, నా గొంతు ఇట్లుంటుంది కదా కానీ కానీ ఈ సినిమాలో పాట పాడ నేను కాత్యాయిని భోంచేసవా ఒరే అఖిల్ ఇదేమి పాటరా అంటే రోజు చూస్తున్నా చిన్న చిన్న పిల్లలు పాడుతున్నారు, రాజీవ్ సార్ రీల్ చేస్తున్నారు. అసలు ఏమవుతుంది నాకు ఇంకా అర్థం, ఇంకా రియాలిటీలో లేను నేను. సారీ, తప్పుగా మాట్లాడితే సారీ సార్, మీరు పెద్దలు. అరే పాడనివ్వండి రా పాట. అండ్ పెళ్లి చూపులు ఇంకో లాస్ట్ సర్కిల్ పెళ్లి చూపులు సినిమా 26 జూలై 2016లో రిలీజ్ అయింది. 29 జూలై. ఆ సినిమా నుంచి బయటకు వచ్చాక ఇట్లాంటి సినిమా తీయాలి, ఆర్ఎల్స్ ఇలాంటి మ్యూజిక్ కొట్టాలనుకున్నా. సో ఆ సినిమా సంగీత దర్శకుడు వివేక్ సాగర్, మై మెంటర్, సాంగ్ ద లాస్ట్ సాంగ్ ఈ దూరమే అని. ఈ దూరమే కరిగేంతలా నా కలలనే పంపించనా ఏకాంతమే, అంతే వచ్చు. బన్నీవాస్ గారు, వంశీనందిపాటి గారు, మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ గారు అండ్ ఈటీవీ నితిన్ గారు, సాయి గారు, వీళ్ళు మెయిన్ పిల్లర్స్ అండి. లిటిల్ హార్ట్స్ సౌండ్ కదా, ఇంత రీసౌండ్ చేస్తుంది కదా. ఐ థింక్ వాళ్ళు చేసిన కష్టమే ఇది ఇవాళ రోజు దిస్ ఇస్ ద రిజల్ట్ టుడే. అండ్ నేను అసలు నమ్మలేదండి ఇంతలా సక్సెస్ అవుతుంది ఫిలిం, ఇంతలా లవ్ చూపిస్తారు, ఇంతలా రెస్పాన్స్ వస్తుందని. ఐ థింక్ ఇంత క్యాల్కులేషన్ మార్తాన్ కూడా చేయలేదేమో స్టోరీ రాసినప్పుడు. నువ్వు అంటావు కదా మార్తాన్, అసలు స్టోరీ లేదు, జస్ట్ స్క్రీన్ ప్లే అని. చాలా మంచి స్టోరీ ఉంది మార్తాండ్, నెవర్ సే దాట్ ప్లీజ్. నీ స్టోరీనే నిలబట్టింది ఇవాళ మా అందరికీ ఇంత అప్రిసియేషన్ వస్తుంది. నన్ను కాత్యాయని అని పిలుస్తున్నారు నీ వల్ల, నువ్వు రాసిన స్టోరీ వల్ల. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. మన డైరెక్టర్ సాయి మార్తాండ్ లేకపోతే ఈ సినిమా లేదు. సాయి మార్తాండ్ వచ్చి నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు ఎంత బాగా ఉందో కథ, అదే సినిమాలో కూడా ఉంది, అంతే మంచిగా ఉంది. థ్యాంక్ యూ సాయి మార్తాండ్. నాకు క్లోజ్ ఫ్రెండ్ కన్నా చాలా ఎక్కువ. థ్యాంక్ యూ. అండ్ సింజిత్ గురించి చెప్పాలి. సింజిత్, అక్షయ్, నేను ఫ్లాట్మేట్స్ గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్లో. అక్షయ్, సింజిత్ ఒకసారి రండి. అసలు ఏమేం చేసేవాళ్ళం ఫ్లాట్లో. కర్రీలు ఏం తెచ్చుకోవాలి, రైస్ ఎవడు పెడతాడు, ఎవడు క్లీన్ చేస్తాడు, ఇవన్నీ మాట్లాడుకుంటూ చేసుకుంటూ వచ్చి ఈరోజు ఇక్కడి వరకు వచ్చామంటే నాకే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అక్షయ్ వల్లే. అక్షయ్కి చెప్పడానికి వచ్చాడు మార్తాండ్ ఫస్ట్ స్క్రిప్ట్. అక్షయ్కి చెప్పడానికి వచ్చి వేరే స్క్రిప్ట్తో వచ్చాడు. నన్ను చూసి నా దగ్గర ఇంకో స్క్రిప్ట్ ఉంది బ్రో అని చెప్పాడు. అక్షయ్ వల్లే నాకు ఇది వచ్చింది. థ్యాంక్ యూ అక్షయ్, థ్యాంక్ యూ సో మచ్. మేము ముగ్గురు ఎక్కడ స్టార్ట్ అయ్యాం, ఏం చేసాం, ఎక్కడెక్కడ వీడియోలు చేసాం, మణికొండ ఉదర్ హే, మణికొండ ఏక్ సముద్ర హే అని వీడియోలు చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చి ఇంత పెద్ద వాళ్ళు అందరూ ట్వీట్లు వేస్తున్నారు. అల్లు అర్జున్ గారు ట్వీట్ వేశారు, నాని గారు ట్వీట్ వేశారు, నా ఫేవరెట్ హీరో చాలామంది, రవితేజ గారు కాల్ చేశారు. ఎవరు కాల్ చేస్తున్నా, ఏ కాల్ వస్తున్నా కూడా ఎవరు సెలబ్రిటీయా అని ఎత్తుతున్నా, అలా ఉంది నా పరిస్థితి. కన్నీళ్ళు, బాధలు అన్నీ ప్రిపేర్ అయ్యి రావాలి. ఎవరో కొన్ని 100 కోట్లకు ఒక ఆయన ఉంటాడు, ఒక స్టార్ కామెడీ కొడుకుగా పుడతాడు, ఒక మెగాస్టార్గా బామ్మర్తిగా ఉంటాడు, ఒక ఐకాన్ స్టార్కి తండ్రిగా ఉంటాడు. అట్లా ఒక 100 కోట్ల కూడా ఉంటాడు. అందరూ అట్లా ఉండలేరు, మన అందరూ కష్టపడాల్సిందే తప్పదు. అట్లా ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికి అందుబాటులో ఉండడు, ఆయన ఎవరు అనుకుని ఆయన అందుబాటులోకి వెళ్తారు. అది జీవితం అంటే. అంత మహర్జాతకు నా జీవితంలో నేను చూడలేదు, ఇక చూడను కూడా. అట్లా ఆయన జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకుని అల్లు అరవింద్ గారు ఇక్కడ రావటం. విజయ్ దేవరకొండ, విజయ్ గురించి ఒక మాట చెప్పాలి. వీళ్ళ ఫాదరు నేను రూమ్మేట్స్ని. ఒక 3 రోజులు మిస్ అయ్యాడు. ఏంది గోవర్ధన్ అన్న రాలేదు అన్న, నా కొడుకు పుట్టాడు అన్నాడు. అది హీరో పుట్టాడా అన్న, మీ నాన్నడు చెక్ చేసుకో అన్నాను లేదా విజయ్ అన్నాడా? అది గుర్తుపెట్టు. నా జీవితంతో నేను ఏదైనా అంటే అవుద్ది, నా గబక్కన అట్లా వస్తుంది. నేను అంత ఎమోషనల్ పర్సన్ని. ఈ లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతా.
గీతార్ట్స్ని ఆవహించిన బన్నీ నందిపాటి వాళ్ళిద్దరూ తెల్లారు లేగిస్తే నాకు అక్కడ కనపడి తిరుగుతూనే ఉంటారు. మేమిద్దరం కలిపి ఓ సినిమా తీసుకున్నాం, ఇది రిలీజ్ చేయాలన్నారు, గీతా ద్వారా రిలీజ్ చేసాం. సో చాలా సంతోషం వాళ్ళిద్దరూ సక్సెస్ అయినందుకు. పర్టికులర్గా ఇటువంటి చిన్న సినిమాలని ఎంకరేజ్ చేస్తూ విజయ్ ఇటువంటి ఫంక్షన్స్కి వచ్చి వీటిని పాల్గొనడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ అప్రిషియబుల్ థింగ్. వెరీ నైస్ ఆఫ్ యూ విజయ్ టు ఎంకరేజ్ పీపుల్ లైక్ దిస్. తర్వాత ఇంకొకటి ఆఖరి మాట ఏంటంటే, ఈ టీనేజర్తో సినిమా తీస్తే ఇంత గోల్ ఉంటుందా? బాగుంది. మళ్ళీ టీనేజర్స్తో ఏదైనా కథ రాయించి ఏదైనా సినిమాలు తీస్తే బాగుండు అని అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఒక బంచ్ ఆఫ్ అవుట్ సైడర్ సక్సెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాళ్ళతో పాటు ఈ సినిమా హిట్ కాగానే ఎంతో మందికి మళ్ళీ ఓ ఫైర్ పుట్టింటుంది, మళ్ళీ ఓ హోప్ వచ్చింటుంది, అరే మనం కూడా కొట్టొచ్చురా, మనం కూడా చేయొచ్చురా అని ఎంతోమందికి ఆ ఫైర్ పుట్టింటుంది. అందుకనే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్ ఇలాంటి సక్సెసెస్ రావడం, ఇలాంటి వాళ్ళలో వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు కొట్టిండ్రు ఈరోజు హిట్. అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్, ఎంతోమందికి మళ్ళీ ఫైర్ ఇస్తుంది. మీరు క్రియేటర్లు అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లు అవ్వచ్చు, జాబ్లు చేస్తుండొచ్చు. సో దట్స్ వై దిస్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అందుకే ఈరోజు నేను 100% ఇక్కడ ఉండి ఆల్రెడీ సినిమా సక్సెస్ఫుల్, కానీ ఎంత పుష్ చేస్తే అంత మంచిది. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్ హోల్ గ్రూప్ ఆఫ్ బాయ్స్. దే డిడ్ సో మెనీ థింగ్స్ రైట్. నాకు మార్తాండ్ని కలిసినప్పుడు 2-3 గంటలు నేను సినిమా ఇండస్ట్రీలో ఎవరితో ఇంతసేపు మాట్లాడలేదు. నేను కలుస్తా, ఉన్న పని మాట్లాడితే వెళ్ళిపోతా. ఫస్ట్ టైం వీళ్ళతో ఇంతసేపు మాట్లాడినా. వీళ్ళు అంటే హీ గాట్ స్క్రిప్ట్, ఒక సింపుల్ స్క్రిప్ట్, సింపుల్ ఐడియా అని క్యూట్గా మంచి మూమెంట్స్తో చెప్పడం ఒక సక్సెస్ అయితే, ఎవ్రీ డెసిషన్ హీ మేడ్, నీకు కలిసి వచ్చిందో నువ్వు కాన్షియస్లీ ఇది తీసుకున్నావో కానీ ప్రతి కాస్టింగ్ డెసిషన్, ఫ్రమ్ కాస్టింగ్ కాత్యాయని, ఫ్రమ్ కాస్టింగ్ ఐ కీప్ ఫర్గెటింగ్ Shivani, from Shivani was beautiful in that role.